Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to know about some of the work values and the principles. ఓకే, సో ఈరోజు ఏంటంటే వర్క్ వాల్యూస్, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం అనమాట. Work values are the principles and beliefs that guide a person's decision and behavior in their job. ఈ వర్క్ వాల్యూస్ అంటే ఏంటి అంటే వాళ్ళ జాబ్లో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి బిహేవియర్తో ఉండాలి అని చెప్పడానికి ఉపయోగపడే కొన్ని వాల్యూస్ అనమాట. దే మోటివేట్, ఇన్ఫ్లుయెన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్, మోటివేషన్ అండ్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్. ఓకే, టు గెట్ ఫైనలీ వాజ్ ద మోటో ఆఫ్ దిస్ థింగ్, టు గెట్ కెరీర్ సక్సెస్. ఓకే, సో దీనివల్ల ఏమొస్తుంది, ఈ వర్క్ వాల్యూస్ ఫాలో అవ్వడం వల్ల ఏమొస్తుంది మనకి అంటే, ముందు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనం మోటివేట్ అవుతాము, ఫైనల్గా కెరీర్ సక్సెస్ అనేది వస్తుంది. నవ్ వీ లెర్న్ ఏ ఫ్యూ కీ వర్క్ వాల్యూస్. ద ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనము ఫుల్ఫిల్ అవ్వడం, మనము సాటిస్ఫై అవ్వడం అనమాట. అచీవ్మెంట్, డిజైర్ టు అచీవ్ సంథింగ్. అచీవ్మెంట్ అంటే ఏంటి, ఏదో ఒక దాన్ని మనం సాధించడం. జాబ్ సెక్యూరిటీ అంటే స్టెబిలిటీ, ఎంప్లాయ్మెంట్. Work life balance, you have to provide time for personal life as well as family and relaxation. Then prestige and recognition, you have to maintain respect and status within the workplace. Working conditions, it should be comfortable and safe work environment. Okay, so these are the key things. ఏంటి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, మనము సాటిస్ఫై అవ్వడము, ఆ తర్వాత జాబ్ సెక్యూర్గా ఉండడం, తర్వాత వర్క్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, అలాగే పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసే అంత టైం మనకు అక్కడ ఉండడం, అలానే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ కీ. దెన్ సెకండ్ కీ ఈజ్ సోషల్ వాల్యూస్, మీన్స్ రిలేషన్షిప్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్, వర్క్ ఎఫెక్టివ్లీ విత్ యువర్ టీమ్ మెంబర్స్. సెకండ్ వన్ ఏంటి అంటే మనం సోషల్ వాల్యూస్ మెయింటైన్ చేయడం, అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం మన కొలీగ్స్తో, ఆ తర్వాత టీమ్ వర్క్ ఉండడం, కొలాబరేట్ అవ్వడము, వర్క్ ఎఫెక్టివ్లీ విత్ యువర్ టీమ్ మెంబర్స్తో మంచిగా వర్క్తో మంచి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అనమాట. హెల్పింగ్ అదర్స్, డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్ అంటే ఏంటి, కుదిరినప్పుడు మనకి హెల్ప్ చేసే ఆ యాటిట్యూడ్ మనలో ఉండడం, ఇలాంటివన్నీ ఏమవుతుంది అంటే మనకి ఒకలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని తీసుకొస్తాయి, యాజ్ వెల్ యాజ్ వర్క్ వాల్యూస్ మెయింటైన్ అవ్వడం వల్ల మనకి కెరీర్లో సక్సెస్ కూడా వస్తుంది అనమాట. డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్, రెస్పెక్ట్ అదర్స్, లీడర్షిప్, గైడింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అదర్స్, ఎథికల్ ప్రాక్టీసెస్, ఇంటిగ్రిటీ, హానెస్టీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ యువర్ వర్క్. వర్క్లో ఎలా ఉండాలి, ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి, హానెస్టీగా ఉండాలి, మనం ఫెయిర్గా ఉండాలి, మనం ఒక ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ.